జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అతను అన్యాయాలు చేసినా కానీ అతను ఎమ్మెల్యేలు మంత్రులు చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీలు చేసినా ఇసుకలో లెక్కర్లో లేదా ఇళ్ల స్థలాల పేరుతో మొత్తం ఎకరాలు ఎకరాలు కబ్జాలు చేసేస్తున్నా ఒక్కడ మాట్లాడడానికి ధైర్యం సరిపోయేది కదండి అప్పుడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ప్రజాస్వామ్యయుతమైన గవర్నమెంట్ వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ప్రతి బొకడా యూట్యూబ్ ఛానల్ గారు కూడా వచ్చి తెలుగుదేశం ఎమ్మెల్యే అలా చేస్తున్నాడు, ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే అలా చేస్తున్నాడు, తెలుగుదేశం నాయకుడు అక్కడ అలా చేస్తున్నాడు, ఇలా ఓడి అమ్మ ఏం ధైర్యం వస్తుంది రా మీ అందరికీ. నేను ఎప్పుడో ఒక ప్రాంక్ చూశానండి. ప్రాంక్ ఏంటయ్యా ప్రాంక్ అంటే, ఒక అతను ముసుగేసుకుని బండి మీద స్పీడ్గా వచ్చేస్తుంటాడు. ఒక లేడీ బ్యాగ్ ఇలా తగిలించుకుని వెళ్తూ ఉంటుంది. వెళ్తుంటే ఇటు దొంగలాగా వచ్చి ఆవిడ నల్లిపించడం, అది ప్రాంక్ అనమాట. దొంగల స్పీడ్గా వచ్చి ఆపగానే ఆవిడ భయపడిపోద్ది, వెళ్ళిపోద్ది, బాగా వెళ్ళిపోయి అన్నీ బ్యాగ్ తీసి ఇచ్చేస్తుంది. ఇదేంటది దీన్ని ఏమంటారు, వాచ్ తీసి ఇచ్చేస్తుంది, మెడలో చైన్లు తీసి ఇచ్చేస్తుంటుంది. ఇచ్చేస్తుంటే అన్నీ తీసుకున్న తర్వాత భయపడి నన్ను ఏం చేయొద్దు అంటూ ఉంటుంది. సడన్గా ఈడు పాపం ఇలా తీసి ప్రాంక్ అంటాడు. ప్రాంక్ అనగానే అప్పుడు దాకా అంత భయపడిపోయిన లేడీ పాట్మని కూడా ఎత్తుంది దవడ మీద. వెంటనే నాకు అది చూసాక ఒక మంచి నీతి బోధించిందండి. నాకు ఇదయ్యింది తలకి. ఏంట్రా నీతి అంటే, ఒక చెడ్డోడిని చూస్తే భయభ్రాంతులు గురవుతారు ప్రజలు. అదే మనిషి మంచోడని తెలితే రెచ్చిపోతారండి. ఆడప్పుడు దాకా దొంగ అనుకుంది కాబట్టి కాళ్ళు ఏళ్ళు పట్టుకుని దండాలు పెట్టేసి మొత్తం అన్నీ అర్పించేసింది. ఆడు ఎప్పుడైతే ప్రాంక్ అన్నాడో, నేను దొంగను కాదు మంచోడిని అన్నాడో, వెంటనే ఆడి గోవాసిపోయేలాగా వెంటనే. చూసారా, అంటే హ్యూమన్ నేచర్ అలాగ ఉంటుందేమో. కొట్టేవాడిని చూస్తే భయపడతారు, మంచోడిని చూస్తే పెట్టైపోతారు. ప్రతి ఒక్కడు తెలుగుదేశం పార్టీ 100 రోజులు అయింది. తెలుగుదేశం పార్టీ అవినీతి చేసేస్తుంది, నాయకులు అవినీతి చేస్తున్నారు, అక్రమాలు చేస్తారు. ప్రతి బొకడాగాడు యూట్యూబ్లోకి వచ్చేసి ఈ అమ్మ ఏమనాలరా మిమ్మల్ని. కొద్దిమంది ఏమో సానా సతీష్ గారు ఏదో చేస్తారంటాడు, ఇంకొద్దిమంది ఏమో కిలార్ రాజేష్ గారి పేరు పెట్టి ఫోటోలు పెట్టేసి. ఓర్రి అమ్మ, నిజంగా ఇంత స్వాతంత్రం కూడా మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు ఒకసారి. గవర్నమెంట్ అంటే భయం లేకపోవడం కూడా మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. గెలిచి ఇంకా 100 రోజులు అవ్వలేదా? ఓ పక్కన ఆ జగన్మోహన్ రెడ్డి అతను ఛానల్ చేసే దుష్ప్రచారమే పొలవమని ఉంటే, మళ్ళీ మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడుతున్న ఆ తూతు మంత్రం యూట్యూబ్ ఛానల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీకే నీతులు చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలించారో చెప్పేస్తున్నారు, లోకేష్ గారు ఏం చేయాలి చెప్పేస్తున్నారు. ఓరండి అమ్మ, అది మతిపోతుంది నాకు అంటూ ఉంటేనే. ఇదే మనుషులు, ఇదే యూట్యూబ్ ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎత్తడానికి భయపడేవారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు, ఇది మాట తప్ప వాళ్ళలో అక్రమాలు చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు ఒక్కడిని కూడా ఎక్స్పోజ్ చేయలేకపోయేవారు. ఎంతసేపు చూసినా సీఎం గారు ఇలాగన్నారు, చంద్రబాబు నాయుడు గారు అలాగన్నారని కేవలం వార్తలు చెప్పుకుంటూ బతికేవారు. ఈరోజు టీడీపీకే నీతులు చెప్పే స్థాయికి వచ్చేసారు. అదే అండి పరిస్థితి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పుకొస్తున్నారండి. ఈయన ఒకడు, ఆయన చేసినవన్నీ మర్చిపోతాడు. మర్చిపోయి మళ్ళీ ఏదో కొత్తగా, అంటే అప్పుడే పుట్టిన చిన్నపిల్లోళ్ళలాగా, అంతకుముందు జరిగింది ఏమీ తెలియదునోళ్ళలాగా అలా మాట్లాడతాడండి. 371 కోట్లు చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఇచ్చిన ఈ డబ్బును వీళ్ళు షెల్ కంపెనీస్ ద్వారా రూట్ చేసి, షెల్ కంపెనీస్ ద్వారా వీళ్ళు తప్పు చేసినారు, అది కనుక్కున్నాము అని ఈడీ వీళ్ళని అరెస్ట్ చేసింది, అటాచ్ చేసింది ప్రాపర్టీస్ ను. చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ ఏందని, చంద్రబాబు నాయుడు గారి అఫీషియల్ వెబ్సైట్, టీడీపీ అఫీషియల్ వెబ్సైట్ లో చంద్రబాబు నాయుడు అంటాడు న్యాయం గెలిచిందంట. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఈ మనిషి అబద్ధానికి రెక్కలు కట్టడంలో ఏ రకమైన స్పెషలిస్ట్ అంటే, అబద్ధానికి రెక్కలు కట్టడంలో ఈ మనిషి నిజంగా పిహెచ్డి తీసుకున్నాడు. విషయం ఏంటనుకుంటున్నారు, మొన్న స్కిల్ స్కామ్లో ఈడీ ఎవరో సీమెన్స్ వాళ్ళని ఇంకొకళ్ళని ఎవరిని సంబంధించిన 2-3 ఉద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆస్తులు ఎన్నో 23 కోట్లకి ఎంతో వాళ్ళ ఆస్తులు అటాచ్ చేశారు. అటాచ్ చేస్తే మొత్తం మరి ఆ కేసులోనే చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపాడు జగన్ రెడ్డి. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఈడీ కనీసం ఏమంటే బాగున్నారో చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగలేదు. అంటే ఆ కేసులో ఆయనకు సంబంధం లేదు. ఆ విషయం ఎప్పుడైతే తెలిసిందో బయటికి, మళ్ళీ అందరూ ఆనందపడ్డాం. ఆయన నిర్దోషిగా ఇదయ్యారు, ఆయనకి క్లీన్ చీట్ ఇచ్చింది ఈడీ అని చెప్పి మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అంటాడు అక్కడ అన్యాయం జరిగిందని ఎవరిని అరెస్ట్ చేశారు,
అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తారు? ఏంటండి ఇది నాకు అర్థం కాలేదు. ఒకసారి ఆయన ఏమన్నాడు వినండి మీరు. ఏంటంటే ప్రాబ్లం ఏంటి? ఏమని దాంట్లో ఏమని రాస్తాడు? నిజం నిలిచింది, న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమ కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి చెంప పెట్టులా. చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది ఈడీ. ఎవరికన్నా నిజంగా ఏమన్నా బుద్ధి జ్ఞానం, ఏమనుకుంటున్నాడు? మనుషులకు చదువు రాదనుకుంటాడా? మనుషులు చదవలేరనుకుంటాడా? మనుషులకు తెలియదు అనుకుంటాడా? ఎంత ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎంత మీడియా సామ్రాజ్యం ఆయనకుంటే మాత్రం, ఎంత గూగుల్స్ ప్రచారం ఆయన చేయగలుగుతాడన్న అతి విశ్వాసం ఆయనకు ఉంటే మాత్రం ఈ మాదిరిగా వక్రీకరించడం అన్నది అసలు ఎవరు చేయగలుగుతారు? ఈ మనిషిని ఇదే స్కామ్కి సంబంధించి 371 కోట్లు చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఇచ్చిన 371 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వాస్తవం. అంటే ఈయన వక్రీకరణ ఎలాగుంది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒకసారి. అంటే ముఖం మీదే ఇంత పచ్చబద్దాలు ఒక మాజీ సీఎం, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎలా మాడతారనిపిస్తుందండి నాకు. 371 కోట్లు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయటం వాస్తవం. తర్వాత ఈ డబ్బును వీళ్ళు షెల్ కంపెనీస్ ద్వారా రూట్ చేసి, షెల్ కంపెనీస్ ద్వారా వీళ్ళు తప్పు చేసినారు, అది కనుక్కున్నాము అని ఈడీ వీళ్ళని అరెస్ట్ చేసింది, అటాచ్ చేసింది. ప్రాపర్ ఎవరిని అరెస్ట్ చేసిందండి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిందా? లేకపోతే లోకేష్ గారిని అరెస్ట్ చేసిందా? తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ అధ్యక్షులు కానీ ఎవరినైనా అరెస్ట్ చేసిందా? ఎవరిని అరెస్ట్ చేసింది ఈడీ? ఈ 371 కోట్లు ఏ కంపెనీ అయితే తీసుకుందో ఆ కంపెనీ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుని ఆ కంపెనీ వాడు తప్పు చేశాడు, వాడు అవినీతి చేశాడు కాబట్టి ఈడీ వెళ్ళి ఇగో నువ్వు ఆంధ్ర గవర్నమెంట్ నుంచి 370 కోట్లు తీసుకున్నావు అబ్బాయి, తీసుకుని నిన్ను తప్పుదో పట్టించో. ఏపీ గవర్నమెంట్ 370 కోట్లు ఇచ్చేసింది. ఎవరికి? సిమెన్స్ కంపెనీ అనుకుందాం. ఈ సిమెన్స్ కంపెనీ వాడు ఇంకో కంపెనీకి ఏదో ఇచ్చాడు, డిజైన్ టెక్. ఇందులో ఉన్నవాళ్ళు తప్పు చేశారు. తప్పు చేస్తే ఈడీ వెళ్ళి ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళని పట్టుకుని వాళ్ళు అరెస్ట్ చేసి లోపల తోసింది. ఈ ఏపీ గవర్నమెంట్కి సంబంధం ఏంటి? ఆ ఏపీ గవర్నమెంట్లో ఆ రోజున సీఎంగా ఉన్న సిబిఎన్ గారికి సంబంధం ఏంటి ఇందులో? ఏమండి జగన్ గారు? అంటే జగన్ గారికి ఒక లెక్క ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరిగితే ముఖ్యమంత్రి చేస్తాడని ఆయన అనుకుంటాడు, ఎందుకంటే ఆయన చేస్తాడు కాబట్టి. ఆయన ఇప్పుడు లెక్కర్ ఉందండి, లెక్కర్ మొత్తం ఆయనే అమ్ముకున్నాడు, స్కామ్ అంతా అయిందే. ఇసుక ఉంది, ఇసుక మొత్తం ఆయనే అమ్ముకున్నాడు, స్కామ్ అంతా అయిందే. కాబట్టి ఇతర ముఖ్యమంత్రులు కూడా జరిగే ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి చేయించడేమో అనుకుంటాడు. పాపం ఆయన తప్పలేదు, ఎందుకంటే దాన్ని ఏమంటారు, పచ్చగా ఉన్నడుకు లోకం అంతా పచ్చగానే కనపడుతుంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే ఇవ్వాల్సిన బడ్జెట్లన్నీ అలొకేట్ చేసేస్తారు. ఒకడే ఎవరో చేస్తారు, అవినీతి పరులు ఉంటారు అక్కడ. అవినీతి పరులు ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటండి? దాన్ని ఈయన వచ్చి ఇంత ఆశ్చర్యంగా చెప్తాడేటి? చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ ఏందని, చంద్రబాబు నాయుడు గారి అఫీషియల్ వెబ్సైట్, టీడీపీ అఫీషియల్ వెబ్సైట్ లో చంద్రబాబు నాయుడు అంటాడు న్యాయం గెలిచిందంటాడు. నాకు మరి అనకపోతే ఏం చేస్తాడైనా? ఆయన ఏమైనా అరెస్ట్ చేశారా పోనీ? ఇప్పుడు అన్న ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అవే లేదు ఈయనే చేస్తాడు 371 కోట్లు, అందులో దాదాపు 20 కోట్లు 25 కోట్లు ఆ టీడీపీ పార్టీ ఫండ్కి వచ్చేసిందనేమో ఆ సుత్తివేలు సుధాకర్ రెడ్డి గారు, ఆ సుత్తివేలు గడు అన్నాడు, సంజయ్ అన్నాడు. మరి వాళ్ళందరూ అన్నప్పుడు, మీరందరూ అన్నప్పుడు మరి ఈడీ వచ్చి టీడీపీ ఆఫీసులో సోదాలు చేయాలి కదా, టీడీపీ ఆఫీసుకు సంబంధించిన ఆస్తుల్ని సీజ్ చేయాలి కదా, చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేయాలి కదా. అవన్నీ ఎందుకు చేయలేదు ఈడీ? ఇంకా ఎంతమందిని మోసం చేస్తారా మీరు? ఆ రోజున మీరు అరెస్ట్ చేసి ఆయన్ని అరెస్ట్ చేసి తప్పు చేశారు. ఆ తప్పు వల్ల వీళ్ళ 11కి మూల కూర్చోబెట్టారు మిమ్మల్ని జనం. మళ్ళీ అది నిజమని నమ్మించడానికి, అంటే ఒక అబద్ధాన్ని నమ్మించడానికి మళ్ళీ 100 అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు మీరు? ఎవరు నమ్ముతాడు ఈ రాష్ట్రంలో? మీరు 2024కు ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేసి ఇదిగో ఇంత తప్పు చేశాడు కాబట్టి మేము అరెస్ట్ చేసామని మీరు నమ్మించడానికి ట్రై చేసినా ఈ రాష్ట్రంలో ఒక్కడు నమ్మలేదు కదా, మూల కూర్చోబెట్టారు కదా మిమ్మల్ని తీసుకెళ్ళి. అరే చేసిన తప్పే మళ్ళీ పదే చేస్తారేటండి? ఎవడున్నాడు అంత ఎర్రిపప్పు ఇక్కడ ఆంధ్రాలో?